ఇటీవల కాలంలో ఎండాడ సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాల భూ వ్యవహారం మీద నా మీద కొన్ని ఆరోపణలు కూటమి ప్రభుత్వం నాయకులు చేశారు. ఆ వ్యవహారానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పేరు మీద కానీ, నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఆ సర్వే నెంబర్లు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసినట్లు, మా పేరు మీద జరిగినట్లు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దాన్ని నిరూపించండి. ఆ వ్యవహారం మీద ఎటువంటి బహిరంగ చర్చకైనా మీడియా మిత్రుల సమక్షంలో నేను సిద్ధంగా ఉన్నాను. మా మీద ఆరోపణలు చేసిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని వస్తే మేము కూడా చర్చకు వస్తాం. మేము ఇప్పుడు ఆయన కానీ నిరూపిస్తే ఏం చేస్తారు సార్? ఆయన నిరూపిస్తే నా పేరు మీద ఏదైతే వైజాగ్లో ఆ సర్వే నెంబర్ మీద ఏం భూమి అయితే ఉందో అది ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఆయన కానీ నిరూపించిన పక్షంలో నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆయన. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మీరు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునేంత ధైర్యం? అదే అంటున్నాను సార్, ఈ ప్రభుత్వంలో వీళ్ళు నియమించిన అధికారులు మాకు పనిచేశారంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. వాళ్ళు నియమించిన అధికారులు కూడా వాళ్ళు చెప్పుచేతల్లో లేరని వాళ్ళు డొల్లటనాన్ని బయట పెట్టుకుంటున్నారు మన దగ్గర. అంటే దీని మీద న్యాయ పోరాటం చేస్తారు? ఒకవేళ ఇదే ఆరోపణలు కానీ ఆయన మళ్ళీ దీని మీద ఆధారాలు లేకుండా ఇదే విమర్శించి పర్లేదు మాటలే కదా చెప్దాం విన్నానంటే ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేయడానికి నేను ఎటువంటి వెనకడుగాను. అంటే ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు? అంటే ఒక అబద్ధాన్ని కాదు. అదే అర్థం కావట్లేదు అసలు. మేము ఉండేది నర్సీపట్నం, వైజాగ్కి మాకు సంబంధమే లేదు. కావాలని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు మా మీద ఈ వ్యవహారం రుద్దుతున్నారో మరి దాంట్లో ఏం కుట్రకోణం ఉందో కూడా వాళ్ళే నిరూపించాలి. నిజంగా ప్రభుత్వం వాళ్ళే ఉంది కాబట్టి మాటలు చెప్పడం కాకుండా ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, కమిటీ చేయమనండి, విచారణ చేయమండి. చేసి నిజంగా మా పాత్ర అందులో ఉంది అని అంటే నిరూపించమండి. ఆ అధికారులే పలానా వరుణ్ అన్న వ్యక్తి వచ్చి ఎప్పుడైనా ఈ భూ వ్యవహారం మీద పలానా కలెక్టర్ గారినో ఆర్డీఓనో కలిసి ఈ వ్యవహారం మీద ఏమైనా చేశానని కూడా వాళ్ళ అధికారులు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే నిజాలు తెలుస్తాయి. ఊరికే ఆరోపణలు చేసి దానికి పక్క వాళ్ళ మీద నిందలేసి మట్టి మా మీద వేసి బురద మేమో దులుచుకోవాలంటే కాదు కదా. న్యాయ పోరాటం అయితే చేస్తాను, ఇదే కానీ ఆరోపణలు కంటిన్యూ చేస్తాయి. సార్, ఇందులో ఎవరైతే మీతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు, అంటే వాళ్ళకి మీకు ఏమైనా పరిచయం ఉందా సార్? ఎవరు సార్? విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి. ఆయన మేము 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జాయిన్ అయ్యాం. కూటమిలో గవర్నమెంట్లోకి వచ్చిందే జాయిన్ అయ్యాం. తర్వాత ఆయనతో నార్మల్గా పార్టీ ఆఫీస్లోని పార్టీ ఈవెంట్స్లోని కలవడం తప్ప వ్యక్తిగత పరిచయం కూడా లేదు. ఆయనకి నాకు ఫ్రెండ్షిప్ కూడా ఏమీ లేదు అసలు.